నా బిడ్డ సార్ 16 ఏళ్ళు పెంచినారు సార్. ఆ 16 ఏళ్ళు తింటారు సార్. నెల్లూరులోని ఆర్ఎన్ఆర్ కాలేజ్ లో చదివే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోయిందంట. అసలు నిజంగా చేసుకుని చనిపోయిందా లేదా అక్కడ ఉన్నవారెవరైనా ఏమైనా చేసి చంపేశారా అని క్లారిటీ లేదు. ఒకవేళ ఆ అమ్మాయి చేసుకుని చనిపోతే వెంటనే కాలేజ్ వాళ్ళు పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పాలి కదా. చనిపోయాక చాలా టైం తర్వాత చెప్పారంట. ప్రస్తుతం పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఈ విద్యార్థి చావు మన దేశంలో మొదటి చావా? లేదు కదా. ఇంత ముందు కూడా ఎంతో మంది స్టూడెంట్స్ హాస్టల్లో చనిపోయారు. చాలా కేసెస్ లో అసలు ఎలా చనిపోయారో కూడా ప్రాపర్ ఎవిడెన్స్ లేవు. నిజంగా పిల్లలే చేసుకుంటున్నారా లేదా కాలేజ్ వాళ్ళే ఏమైనా చేస్తున్నారా అని ఎవ్వరికీ తెలియదు. అసలు ఇన్ని జరుగుతున్నా కూడా ఈ పేరెంట్స్ ఎందుకు ఇంకా పిల్లలని అలాంటి హాస్టల్స్ లోకి పంపుతున్నారో తెలియడం లేదు. నేనొక్కటే చెప్పాలనుకుంటున్నా, దయచేసి మీ పిల్లలను రాని చదువును చదవమని టార్చర్ చేయకండి. అలాగే ఇలాంటి హాస్టల్స్ లో పడేయకండి. అస్సలు అవసరం లేదు. వాడు చదువుతూ డిప్రెషన్ తోనో లేదా గుర్తు తెలియకుండా సాక్ష్యాలు లేకుండా హాస్టల్స్ లో చావటం ముఖ్యమా లేదా వాడికి నచ్చిన పని చేస్తూ హాయిగా జీవితాంతం చిరునవ్వుతో బ్రతికి ఉండటం ముఖ్యమా? దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. పేరెంట్స్ కి అయితే తప్పకుండా చూపించండి.